నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మనం ఈ వీడియోలో దేవగడ్వి లాంటి కొన్ని వందల మంది మనకే తెలియకుండా మన బ్రెయిన్ వాష్ చేసి మన పాకెట్ నుంచి వందల్లో వేలలో అలాగే వీలైతే లక్షల్లో ఎలా దోచేస్తున్నారు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అలాగే దేవగడ్వి వల్ల కొన్ని లక్షల్లో మంది స్కామ్ అయ్యారు, అందులో నేను కూడా ఒకరిని. నాకు జరిగిన స్కామ్ ఏంటి అని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఇటువంటి ట్రాప్లో ఎప్పుడు పడద్దు అనుకుంటే వీడియోని చివరి దాకా చూసేయండి. మనం ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనకి ఎంత పెద్ద క్రిటికల్ ప్రాబ్లం వచ్చినా సరే మనం మన ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాం, లేదంటే మన టెంపుల్కి వెళ్ళి అక్కడ మన బాధను షేర్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు 2024లో 80 to 90% మంది ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, డిప్రెస్గా ఫీల్ అయినా, లోగా ఫీల్ అయినా, సాడ్ అనిపించినా, ఎమోషనల్ అయినా సరే, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే యూట్యూబ్కో లేకుంటే ఇన్స్టాకి వెళ్ళి మోటివేషనల్ వీడియోస్ స్క్రోల్ చేస్తుంటారు. అలా స్క్రోల్ చేస్తున్న మీకు ఇలా ఒక యాడ్ ప్లే అవుతుంది. మీ లైఫ్లో మీరు లైఫ్ని మిస్ అయిపోతున్నారా? మీ ప్యాషన్ని ఫాలో అవ్వట్లేదా? మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయా? మీరు బిలియనీర్ అవుదాం అనుకున్నారా, మిలియనీర్ అవుదాం అనుకున్నా, ఇటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సర్వర్లో ఒక రివార్డ్ లాగా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. 10,000 రూపాయలు విలువ చేసే కోర్స్ మీకోసం 99 రూపాయలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాను, అది కూడా ఇవ్వాలి అని ఉంటుంది. ఈ యాడ్ మొత్తం చూసినాం, మీరు యాడ్ని స్కిప్ కొట్టి ఆ వీడియోని అలా కంటిన్యూ చేస్తుంటారు. మరి ఇంకోసారి యాడ్ ప్లే అవుతుంది, మరి ఇంకోసారి యాడ్ ప్లే అవుతుంది. ఎక్కడో ఒక పాయింట్లో మీ బ్రెయిన్ 99 రూపాయలు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. నా లైఫ్కి ఏదైనా మోటివేషన్, అంటే నా లైఫ్కి ఏదైనా టర్నింగ్ పాయింట్ అవుతుందేమో, నా లైఫ్లో ఏదైనా చేంజ్ తీసుకొస్తున్నాము, ఇది కాకపోయినా అట్లీస్ట్ నా లైఫ్కి ఒక వాల్యూ యాడ్ చేస్తుంది కదా అని మనం ఆ వెబినార్కి రిజిస్టర్ చేసుకుంటాం. ఇక్కడే అసలైన స్కామ్ స్టార్ట్ అవుతుంది. సేల్స్లో ఒక రూల్ ఉంటుంది. మీరు ఒక డీల్ క్లోజ్ అవ్వాలనుకుంటే మీరు ఒక 1000 మందిని అప్రోచ్ అవుతాయి. అందులో 100 మంది ఒక పొటెన్షియల్ లీడ్స్ ఉంటారు, అందులో 10 మంది మాత్రమే ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఆ 10 మందిని ఫాలోఅప్ చేస్తే ఒక్క డీల్ క్లోజ్ అవుతుంది. అలాంటిది ఇంత కష్టపడి మిమ్మల్ని రిజిస్టర్ చేయించిన తర్వాత కేవలం 99 రూపాయల్లో ఆ 3 గంటల్లో మీకు కావాల్సిన మోటివేషన్ మొత్తం ఇచ్చేసి అక్కడితో మిమ్మల్ని వదిలేస్తారనుకుంటున్నారు. నేను కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ మీలాగే ఏదైతే నార్మల్గా మీరు చూసి ఇంప్రెస్ అయ్యి మోటివేట్ అయ్యి దానికి రిజిస్టర్ చేసుకున్నారు, నేను కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఆ కోర్స్కి రిజిస్టర్ చేసుకున్నాను. అప్పుడు నాకు 99 రూపీస్ అంటే చాలా ఎక్కువ. లిటరల్గా 99 రూపీస్ నాకు నిజంగానే చాలా ఎక్కువ. కానీ ఆ 99 రూపీస్ నా లైఫ్కి ఏదైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు ఆ వెబినార్కి రిజిస్టర్ చేసుకున్నాను. ఆ డే వచ్చింది, వెబినార్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 1 అవర్ మొత్తం దేవగడ్వి ఏమని చెప్పాడంటే తన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉన్నాడు, తన లైఫ్ స్టైల్ మొత్తం ఎలా మారిపోయింది, తన లైఫ్లో తన జాబ్లో ఉన్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, వగేరా 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 నా గురించి తన గురించి మొత్తం మాత్రమే చెప్పాడు. 1 అవర్, ఈ 1 అవర్లో మన లైఫ్ గురించి కానీ మన లైఫ్లో ఏం చేస్తే చేంజ్ అవుతుంది, ఇటువంటి పాయింట్స్ ఏవి వచ్చాయి. నెక్స్ట్ 1 అవర్ తన కోర్స్ తీసుకొని కొన్ని వందల మంది ఎలా చేంజ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ ఎలా బాగుపడ్డాయి, వాళ్ళ కోర్సెస్ ఏంటి, అవి లిటరల్గా నిజమా కాదా అని కూడా ఏంది తెలియదు మనకు. అటువంటిది వాళ్ళ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. కేస్ స్టడీస్ వాళ్ళు ఇంతకుముందు ఇలా ఉన్నారు, కోర్స్ తీసుకున్న తర్వాత ఇలా చేంజ్ అయిపోయారు, డ్రాస్టికల్గా చేంజ్ అయ్యారు, మీరు కూడా చేంజ్ అవ్వచ్చు నా కోర్స్ కొంటే అన్న రేంజ్లో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. లిటరల్గా లాస్ట్ 1 అవర్కి వచ్చేసరికి అసలైన స్కామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏ ఆన్లైన్ కోర్స్ సెల్లర్ అయినా సరే మీకు ఎంత తక్కువ ఆఫర్ చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 99 రూపాయలు, కొంతమందికి 10 రూపాయలకు కూడా ఆఫర్ చేస్తారు. అటువంటి కోర్స్లో మీకు మొత్తం మొత్తం చెప్పి స్టార్టింగ్ మొత్తం మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయి, అంటే మిమ్మల్ని మోటివేట్ చేసి మీరు జీవిస్తున్న లైఫ్ మొత్తం ఒక డిప్రెస్డ్ లైఫ్, మీరు ఈ లైఫ్ నుంచి బయటికి రావాలనుకుంటే మీరు నా కోర్స్ని పర్చేజ్ చేయాలి అన్న థాట్లో, అంటే చెప్పినట్టు మేము లాస్ట్ 1 అవర్కి ఎప్పుడైతే మీరు వస్తారో ఇక్కడ అసలైన స్కామ్ రివీల్ చేస్తారు. దేవగడ్వి ఎలా స్టార్ట్ చేశాడంటే లాస్ట్ వచ్చేసరికి మీలో ఎంతమంది రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నారు, అంటే నిజంగానే మీ లైఫ్ని మార్చాలనుకున్నారు, వాళ్ళు నన్ను ఫాలో అయ్యి నా ఫాలోవర్స్ కానీ నా కోర్స్ కొన్న వాళ్ళు కానీ ఎలా అయితే చేంజ్ అయ్యారు, మీరు కూడా అలా చేంజ్ అవ్వాలనుకున్నట్టయితే అమెజాన్లో ఒక బుక్ ఉంది. ఇది బెస్ట్ సెల్లింగ్ బుక్. నార్మల్గా పెద్దోళ్ళు వాళ్ళ లైఫ్ని మార్చుకున్న విధానం, బుక్స్ చదువుతూనే ఉంటారు. నేను కూడా నా లైఫ్లో చాలా వరకు బుక్స్ చదువుతూనే ఉంటాను. అటువంటి హ్యాబిట్ మీకు ఉండాలనుకున్నారు, మీకున్నట్టయితే నేను మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నాను. బట్ ఆఫర్ కోసం మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అమెజాన్లో ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఉంది, దాన్ని ఆథర్ నేనే. అలాగే నాకు బెస్ట్ సెల్లింగ్ అవార్డు కూడా వచ్చింది. ఈ బుక్ నార్మల్ ప్రైస్ వచ్చి 2000 ఉంటుంది. అలాంటిది మీకోసం మాత్రమే ఇప్పుడు 600 రూపీస్కి ఇస్తున్నా అని చెప్పి దాని ఒక ప్రైస్ మన ముందే డిక్రీజ్ చేస్తారు. ఆ బుక్ని ఎవరైతే కొంటారో వీళ్ళకి ఒక ఆఫర్ ఉంది అంటాడు. ఇక్కడ చాలామంది, నేను అటెండ్ అయిన వెబినార్లో 1000 మెంబర్స్లో 200 to అప్రాక్స్ 200 to 300 మంది ఈ బుక్ని కొన్నారు. ఎవరైతే ఈ బుక్ని 600 రూపీస్ పెట్టి కొన్నారో వీళ్ళు ఇక్కడ గట్టిగా అర్థం చేసుకునేది ఏంటంటే వీళ్ళు నిజంగానే చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు, వీళ్ళ లైఫ్ని మార్చుకుందామని. వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మీకు ఆఫర్ ఇస్తుంది. మీరు అంటే నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నారని మాకు అనిపించింది, మీరు ఈ బుక్ని మేము చెప్పగానే కొన్నారు కాబట్టి మీకోసం మేము ఏం చేస్తామంటే నిజంగా మీరు లైఫ్ని మార్చుకోవాలంటే ఈ 3 అవర్స్లో పాసిబుల్ అవ్వదు.
సో దీన్ని నిజంగానే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి ఇలా ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీనికి ఒక 3 hours టైం పడుతుంది. సో నార్మల్గా ఇది చాలా పెద్ద అంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది. అంటే నార్మల్గా నా కోర్స్ని దీనికి 60,000 సేల్ చేస్తాను, కానీ మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది అని నాకు అర్థమైంది కాబట్టి సో నేను మీకోసం ఏం చేస్తాను అంటే 60,000 ఉన్న కోర్స్ని 20,000కి ఆఫర్ చేస్తున్నాను అని ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. అది ఎవరి కోసం అంటే ఓన్లీ బుక్ కొన్న వాళ్ళకి మాత్రమే అని ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. సో మీరు బుక్ కొన్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపించింది కాబట్టి సో నేను ఈ కోర్స్ని మీకు 20,000 రూపీస్కి ఇస్తున్నా అని చెప్పి అందులో ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ చాలామంది సో 20,000 రూపీస్ అన్నప్పుడు అంటే ఒక అర్జెన్సీ కూడా క్రియేట్ అయింది. అంటే నార్మల్గా చాలామంది ఎవరైతే 600 రూపీస్ పెట్టి కొన్నారో సో చాలామంది అఫోర్డబుల్గా ఉండరు అంటే 20,000 రూపీస్ స్పెండ్ చేయడానికి. సో వీళ్ళు ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా తీసుకోకుండా, ఎందుకంటే ఇక్కడ ఒక అర్జెన్సీ క్రియేట్ అయింది. సో అంటే మీకు టైం ఇవ్వట్లేదు, మేబీ ఇప్పుడు కాదు మీరు రేపు ఆలోచించుకోండి అంటే మేబీ వాళ్ళు ఒపీనియన్స్ తీసుకోవచ్చేమో. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవగట్టి అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది సో కోర్స్ కొంటున్నారు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే మనం జీవిస్తున్న లైఫ్ ఒక వేస్ట్ లైఫ్ అన్న రేంజ్లో మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. సో ఇది మొత్తం మారాలంటే నా కోర్స్లో జాయిన్ అవ్వాలి అన్న విధంగా మీరు బ్రెయిన్ వాష్ చేసింటారు. సో ఆబ్వియస్గా నా దగ్గర కూడా డబ్బులు ఉన్నట్టయితే ఆ రోజు నా బుక్ కొనేవాడిని, ఆ కోర్స్ కూడా కొనేవాడిని. నా దగ్గర ఆ డబ్బులు లేవు, సో ఇంట్లో అడిగే స్తోమత కూడా లేదు కాబట్టి సో నేను ఆ రోజు దాన్ని అఫోర్డ్ చేయలేకపోయాను. ఇన్ కేసు ఉన్నట్టయితే నేను కూడా కొనేసేవాడిని. సో చాలామంది అంటే అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు చాలామంది కొనేస్తారు. సో ఆ కోర్స్ కొన్న తర్వాత ఏదైతే 3 days కోర్స్ ఉందో సో నార్మల్గా ఇక్కడ ఏదైతే అర్జెన్సీ క్రియేట్ చేస్తారు అంటే బుక్ కొన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అని చెప్పాడు. సో ఆ బుక్ అంటే నేను ఆ బుక్ కొనలేదు, కానీ నాకు నెక్స్ట్ డే నుంచి మెయిల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే మీరు మేము చూసామంటే మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది, బట్ మీరు ఎందుకో రీజన్ వల్ల మీరు అక్కడ అంటే తీసుకోలేకపోయారు, కానీ మేము మీకోసం ఎక్స్టెండ్ చేసే ఆఫర్ని సో ఇప్పుడు కూడా ఇవ్వాలనుకున్నాను 20,000 రూపీస్. మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో మీరు ఆ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు మళ్ళీ మనకు మెయిల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కంటిన్యూస్గా అంటే 1 week అయిపోయింది, 2 weeks అయిపోయింది, టిల్ ఆల్మోస్ట్ 4-5 months అయిపోయినా కూడా నాకు ఆ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయిన తర్వాత కూడా నాకు ఆ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సో వాళ్ళకు కోర్స్ వాల్యూ యాక్చువల్గా 5,000 కూడా విలువ చేయదు. సో అటువంటి కోర్స్ని మనకు 20,000 పెట్టి కొనిస్తున్నారు. సో యాక్చువల్గా సరే ఇదే 20,000 రూపీస్ పెట్టి కొంటే మన కోర్స్ మొత్తం మనం తీసుకుంటాం, మనకు ఆ నాలెడ్జ్ మొత్తం ఇచ్చేస్తున్నారంటే అసలు వీళ్ళు మెయిన్ పాయింట్ అసలైన స్కామ్ ఇది కూడా కాదు. సో దీనికి మించి ఇంకో పెద్ద స్కామ్ ఉంది. సో అదేంటంటే మీరు వన్స్ ఎప్పుడైతే ఈ 20,000 రూపీస్ పెట్టి మీరు ఆ కోర్సులోకి వెళ్ళారు సో నార్మల్గా 3 hours కోర్స్లోనే మీతోనే 20,000 పెట్టించిన వాళ్ళు సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి 3 days కోర్సులో సో మీరు ఎంత పొటెన్షియల్ కస్టమర్ వాళ్ళకి. సో అటువంటిది సో ఈ 3 days అంటే నేను చాలా రివ్యూస్ చదివాను, సో చాలా స్టోరీస్ చదివాను అంటే ఈ వీడియో చేయడానికి. సో అందులో ప్రతి ఒక్కరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే సో వాళ్ళు ఎప్పుడైతే 3 days కోర్స్కి వెళ్తారో సో ఇక్కడ కూడా వాళ్ళు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, అంటే ఏ స్టెప్స్ ఫాలో అయితే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, ఎటువంటి పాయింట్స్ డిస్కస్ చేయకుండా సో తను ప్రీవియస్ ఎలాగైతే తను కేస్ స్టడీస్ ఇచ్చాడో సో వాళ్ళందరినీ రియల్గా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యి సో కొన్ని చాలా వందల మోటివేషన్ వీడియోస్ ఇచ్చి సో మీరు ఇలా చేంజ్ అవ్వాలనుకుంటే ఈ 5 days కూడా సరిపోదు. నాది ఇంకొక పెద్ద కోర్స్ ఉంది, ఇది అల్టిమేట్ కోర్స్. అలాగే ఈ కోర్స్ ఫీజ్ lakhsలో ఉంటుంది. సో ఈ కోర్స్ కొంటే మీరు నిజంగానే మీ లైఫ్లో చేంజ్ అయిపోతారు అన్న పాయింట్ తీసుకొస్తారు. ఇందులో చాలామంది డ్రాప్ అయిపోతారు, ఎందుకంటే lakhs అన్నప్పుడు చాలామంది అఫోర్డ్ చేయలేరు, కానీ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు నిజంగానే కోర్స్కి వెళ్ళి నిజంగానే స్కామ్ అయిపోతున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఈఎంఐస్ అని ఒక ట్రాప్లో తీసుకొస్తారు. ఈఎంఐ అనేది పెద్ద ట్రాప్, దీన్ని వీళ్ళు ఇక్కడ బాగా యూజ్ చేసుకున్నారు. ఈఎంఐ ట్రాప్ తీసుకొచ్చి సో మీకు ఇన్ని ఈఎంఐస్ ఇస్తున్నాం, సో మీరు ఇందులో జాయిన్ అవ్వండి, సో జాయిన్ అయిన తర్వాత సో మీరు కోర్స్ కంటిన్యూ చేయొచ్చు అన్న విధంగా మీరు ఒక ట్రాప్లోకి తీసుకొస్తారు. సో ఇంత మొత్తం మనం స్పెండ్ చేసిన తర్వాత మనం నిజంగానే ఏమైనా వాల్యుబుల్ థింగ్ వచ్చింది, మన లైఫ్ చేంజ్ అయిపోతుందంటే సో 100లో 99.9% మందికి ఎటువంటి యూజ్ ఉండదు. సో మిగిలిన 0.1% కూడా ఏం చేస్తారంటే సో వాళ్ళ దగ్గర ఎటువంటి స్కిల్స్ లేకుండా సో మీరు ఎలాగైతే మోసపోయారో అలా ఇంకో 100 మందిని మోసం చేయడానికి వాళ్ళ కోర్స్ని లాంచ్ చేసుకుంటుంటారు. సో ఇక్కడ ఎటువంటి వాల్యుబుల్ లేదు, ఇది అతిపెద్ద స్కామ్. సో ఒకప్పుడు మన స్కామ్స్ అంటే MLM స్కామ్ గుర్తొచ్చింది, కానీ ఆ MLM స్కామ్స్ అందరికీ తెలిసిపోవడం వల్ల ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ కోర్స్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఈ కోర్సులో ఏం చేస్తారంటే తక్కువ ప్రైస్కి మీకు ఆఫర్ చేసినట్టు ఆఫర్ చేసి సో మీరు వన్స్ అక్కడికి వెళ్ళిపోగానే సో మీకు హై వాల్యూ ప్రైస్ చూపించి మీ లైఫ్ ఇక్కడ దాకా వెళ్ళాలి, మీ లైఫ్ ఎంత వరస్ట్ ఉంది, మీకు చాలా మీరు అతి దీన స్థాయిలో ఉన్నారు, మీ లైఫ్ని మీరు పైకి తీసుకురావాలంటే సో మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలి అన్న విధంగా మనం ఒక ట్రాప్లోకి తీసుకెళ్తారు. ఆ ట్రాప్లోకి తీసుకెళ్ళి మనం ఆ కోర్స్ పర్చేస్ చేసి మనం ఆ స్కామ్లో ఇన్వాల్వ్ చేస్తారు. సో అంటే స్కామ్లో ఇన్వాల్వ్ మనం ఏం లేదు, మనం అక్కడ స్కామ్ మోసపోతున్నాం. సో ఇలా చాలామంది చాలా రకాలుగా తెలియకుండా కొంతమంది లక్షల్లో పోగొట్టుకోకపోయినచ్చు, కానీ దేవగడి వల్ల వేలలో చాలామంది పోగొట్టుకున్నారు. సో కానీ మనం ఎక్కడికి వెళ్ళి అఫీషియల్గా కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే ఇది దాని ఏమంటారు ఒక బెట్టింగ్ యాప్ కాదు, ఇంకేంది కాదు. సో మనం స్వతహా వెళ్ళి మనం ఆ కోర్స్ కొంటున్నాం, సో దీన్ని ఎక్కడ మనం అఫీషియల్గా కూడా క్లైమ్ చేసుకోలేం. సో ఇటువంటి ఒక పెద్ద లూప్ హోల్ని వీళ్ళు అనుకున్నారు. సో దేవగడివే కాదు, సో ఇటువంటి కొన్ని వందల మంది మనకి యూట్యూబ్లో మనం తరచూ చూస్తూనే ఉంటాం. సో ఇటువంటి
ట్రాప్స్ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం కొన్ని సింపుల్గా కొన్ని టెక్నిక్స్ పాటిస్తే ఆబ్వియస్గా తప్పించుకోవచ్చు. సో ఏంటి అంటే, సో నిజంగా మనం ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే ఆబ్వియస్గా 100% అంటే హై-ఎండ్ కోర్స్ ఎవరు మనకు ఫ్రీగా ఇవ్వరు. సో అది ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా నాకు ఒక ఎడిటింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది. సో మీరు చూసినట్టయితే నా వీడియోలో ఎడిటింగ్ ఎక్కువ లేదు, ఎందుకంటే నాకు బేసికల్ ఎడిటింగ్ వచ్చు. సో అది కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేను కాబట్టి. సో నాకు నిజంగా ఒక ఎడిటింగ్ కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే నేనేం చేశాను అంటే, సో ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి సో దానికి రిలవెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఫ్రీగా దొరికే కంటెంట్ని నేను ఫస్ట్ దాన్ని చూడాలి. సో దాన్ని చూసి సో కొన్ని డేస్ అంటే 10 days 20 days ఒక 30 days ఒక టార్గెట్ పెట్టుకొని సో నిజంగా నేను దాన్ని పాటిస్తున్నాను, దాన్ని ఫాలో అవుతున్నాను, నాకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది అని ఎప్పుడైతే ఆ 30 days అయిపోతుందో అప్పుడు నాకు నిజంగానే అనిపిస్తే అప్పుడు మార్కెట్లో ఉన్న ది బెస్ట్ మెంటర్ని మనం సెర్చ్ చేసుకోవాలి. సో అంతేగాని ర్యాండమ్గా ఏదో యూట్యూబ్ యాడ్ ప్లే అయిపోయింది సో వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నారు అన్నట్టు కాకుండా సో నిజంగానే మనకు వాల్యూ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, సో వాల్యూ ఫర్ మనీ కోర్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళ కోసం సెర్చ్ చేసి సో చాలా రీసెర్చ్ చేసి నిజంగానే మనకు ఓకే అనిపిస్తే సో మనం వెళ్ళి ఆ కోర్స్కి రిజిస్టర్ అవ్వచ్చు. సో అంతేగాని నిజంగానే మనకి ఏదో ఇన్స్టెంట్ డోక్యుమెంట్లో ఒక యాడ్ చూసాను, ఈ యాడ్ నచ్చింది, సో దీనికోసం నేను డబ్బులు పెట్టేస్తాను, సో ₹1 అయినా సరే, ₹10 అయినా సరే, ₹100 అయినా సరే, ఇది మీరు కష్టపడి ఏం చేసుకున్నామని, అది నేనన్నా సరే, మీరన్నా సరే, ఎవరన్నా సరే కష్టపడి ఏం చేసుకున్నామని ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? సో మీరు ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. సో మీకు నిజంగానే ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకున్నట్టు ఫస్ట్ యూట్యూబ్ అంటే ఫ్రీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళండి. సో ఫ్రీ ప్లాట్ఫామ్కి వెళ్ళి సో అక్కడ కోర్స్ తీసుకోండి. సో మనకు చాలా కోర్సెస్ మనకు యూట్యూబ్లో చాలా ఫ్రీగా దొరికేస్తున్నాయి. సో ఆ బేసిక్ కోర్సెస్ ఉంటాయి, అంటే హై-ఎండ్ కోర్సెస్ ఎక్కడ దొరకవు. సో ఆ బేసిక్ కోర్స్ తీసుకోండి, మనం మొత్తం నేర్చుకోండి. మీరు నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీరు నిజంగా అంటే నాకు ఇది నేర్చుకోవాలనిపిస్తుంది, జెన్యున్గా అనిపిస్తుంది అంటే సో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆ టైం ఫ్రేమ్ అయిన తర్వాత సో అప్పటికి కూడా మీరు అలాగే డిసిప్లిన్గా కంటిన్యూ చేస్తున్నారంటే సో అప్పుడు వాల్యూ ఫర్ కోర్సెస్ ఎదకండి. సో అంతేగాని హై-ఎండ్ ఒకేసారి లాక్స్లోకి వెళ్ళిపోయి అలా కోర్సెస్ కాకుండా ఒక వాల్యూ ఫర్ మనీ, సో ఒక 1000s ఒక 5000 2000 3000 దొరికే కోర్స్ అంటే మీరు అఫోర్డబుల్ చేసే అంత రేంజ్లో ఒక కోర్స్ తీసుకోండి, ఆ కోర్స్ ఫినిష్ చేయండి. సో ఆ కోర్స్ ఫినిష్ చేసి కూడా మీకు నిజంగానే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు ది బెస్ట్ అంటే హై-ఎండ్ వాల్యూ అంటే ఎక్కువ మనీ పెట్టినా పర్లేదు అనుకున్నప్పుడు, అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి. సో అంతేగాని సో మీరు ఊరికి యూట్యూబ్లో యాడ్ చేసి మీ మనీ అయితే పోగొట్టుకోకండి. సో నాకు నిజంగా అప్పట్లో ₹99 అన్నది నిజంగా చాలా ఎక్కువే. సో కానీ నేను ఆ ₹99 అంటే అప్పట్లో ఇన్వెస్ట్ చేశాను నిజంగానే. సో అప్పుడు అఫోర్డబిలిటీ ఉంటే 20,000 కూడా ఇన్వెస్ట్ చేసేవాడినేమో, నా దగ్గర ఆ డబ్బులు లేవు కాబట్టి నాకు ఆ డబ్బులు సేవ్ అయ్యేది తప్ప. సో నిజంగా నా దగ్గర ఆ 20,000 ఉంటే నేను అప్పుడు ఆ కోర్స్ కొనేసేవాడిని, ఎందుకంటే మిమ్మల్ని అంత బ్రెయిన్ వాష్ చేస్తారు. సో మీరు ఒక్కసారి ఆ కోర్స్కి వెళ్ళి అంటే ఆ విన్నర్ వెళ్ళి అటెండ్ అయ్యారంటే సో నిజంగా మీకే అర్థమైపోతుంది, అరే నిజంగా ఇంత బ్రెయిన్ వాష్ చేస్తున్నారా అని. సో లిటరల్గా మనకి ఏదైతే మనం అనుకుంటామో అంటే మనకి ఏదో దొరికేస్తుంది, మనం మోటివేషన్ అవుతున్నాం అంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నామో, సో లిటరల్గా ఇక్కడ మనం చేంజ్ అవ్వట్లేదు, మన లైఫ్ చేంజ్ అవ్వట్లేదు. సో మనం ద్వారా వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు ఫెరారీస్ కొంటున్నారు, వాళ్ళు కంట్రీస్ తిరుగుతున్నారు. సో దాని ద్వారా బర్డెన్ పడుతుంది ఎవరికంటే మనకి. సో ఎవరైతే కొన్ని ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు వెళ్ళి అడిగి చూడండి. సో వాళ్ళు నిజంగా ఎంత పెయిన్ ఉంటుంది, వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు, సో మీకు అర్థమవుతుంది. సో మీ లైఫ్లో ఎప్పుడు ట్రాప్స్లో పడొద్దు అనుకుంటే సో ఒకసారి అంటే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే కింద అంటే ఛానల్ని ఫాలో చేసుకోండి. సో మేబీ అంటే వీడియో అంత ప్రాపర్గా చేసి ఉండకపోవచ్చు, సో నన్ను నేను బెస్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీరు ఈ ఛానల్ని ఫాలో చేయండి. సో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. సో మీరు ఏదో అంటే వీడియో బాగుందనో సో సంథింగ్ మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ కింద కామెంట్ చేయండి. సో నేను కూడా సో నా నెగిటివ్స్ ఫ్లాస్ ఏమైనా ఉన్నా నెక్స్ట్ వీడియోస్ నుంచి దాన్ని తీసేసుకొని సో నన్ను కొత్తగా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, ఇంతసేపు వీడియో చూసినట్టయితే మీకు ఛానల్ నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ అండ్ బాయ్. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను మరి.